చివరి విడత పంచాయతీ ఎన్నికల్లో కౌంటింగ్ కొనసాగుతోంది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో కాంగ్రెస్ బలపరిచిన 840 మంది సర్పంచులు గెలిచారు. బీఆర్ఎస్ తరపున 340, బీజేపీ తరపున 70కి పైగా సర్పంచులు విజయం సాధించారు. ఇవాళ 3752 పంచాయతీలు, 28410 వార్డులకు ఎన్నికలు జరిగాయి. చివరి విడత పంచాయతీ ఎన్నికల్లో కౌంటింగ్ కొనసాగుతోంది. సో వార్డుల్లో కూడా కాంగ్రెస్ తన హవాని చూపిస్తోంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కరీంనగర్ నుంచి భాస్కర్ మనకు అందించడానికి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. భాస్కర్, అక్షయ, ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చివరి దశ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ ప్రారంభమైంది. కౌంటింగ్కి సంబంధించి కొన్ని గ్రామాల్లో ఇప్పటికే ఫలితాలు వచ్చాయి. దాదాపు 100కు పైగా గ్రామ పంచాయతీల్లో ఇప్పటికైతే ఫలితాలు వెలువడ్డ సిచ్యువేషన్ కనిపిస్తూ ఉన్నది. మొత్తంగా చూసినట్టయితే ఓవరాల్గా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చూస్తే జిల్లాల వారిగా గమనిస్తే జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలో కాంగ్రెస్ హవా కొనసాగుతుండగా సిరిసిల్ల జిల్లాలో అస్తంపాటి కాస్త పోటీ ఇస్తుంది. బీఆర్ఎస్ కార్ హవానే కొనసాగుతుంది మూడో దశలో అని చెప్పవచ్చు. ఎందుకంటే నువ్వా నేనా అన్నట్టుగానే అస్తంపాటికి కార్ పార్టీకి అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఒక పోటాపోటీ అయితే సిరిసిల్ల జిల్లాలో కొనసాగుతుంది. కరీంనగర్ జిల్లాలో అన్ని పెద్ద పంచాయతీలు కావడంతో ఫలితాలు కాస్త ఆలస్యం అవుతున్నాయి. ఇప్పటి వరకు దాదాపు 20 గ్రామ పంచాయతీల్లో వచ్చాయి. 20 గ్రామ పంచాయతీలో ఫలితాలు అయితే వెలువడ్డాయి. 20 గ్రామ పంచాయతీల్లో కూడా కారు వర్సెస్ హస్తం అన్నట్టుగానే ఉన్న సిచ్యువేషన్ కనిపిస్తూ ఉన్నది. ఓవరాల్గా చూసినట్టయితే ఈ విడతలో 412 గ్రామ పంచాయతీలకు నోటిఫికేషన్ విడుదల కాగా 386 సర్పంచ్ స్థానాలకు మాత్రమే ఎన్నికలు జరుగుతున్నాయి. మిగతా 22 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమైన పరిస్థితి ఉంది. అయితే ఏకగ్రీవాలలో కూడా కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగింది. దాదాపు 16 గ్రామ పంచాయతీలు 22 గాను 16 గ్రామ పంచాయతీలు కాంగ్రెస్ పార్టీనే ఏకగ్రీవం కైవసం చేసుకున్న సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. పెద్దపల్లి జిల్లా, జగిత్యాల జిల్లాలో అస్తం హవా అనేది కొనసాగుతున్నది. దరిదాపుల్లో కూడా బీఆర్ఎస్ కనీస పోటీని కూడా ఇవ్వలేని సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉన్నది. 35 స్థానాలకు ఫలితాలు వెలువడితే 30 స్థానాలలో కాంగ్రెస్ పార్టీ గెలుపొందిన సిచ్యువేషన్ కనిపిస్తూ ఉన్నది. అయితే సిరిసిల్లలో మాత్రం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలో మాత్రం కాస్తంత కారు ప్రభావం కనిపించినప్పటికీ అస్తంపాటి కూడా పోటాపోటీగానే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అయితే మరోవైపు ఈ తండాలు, చిన్న చిన్న పంచాయతీలు వీటిల్లో మాత్రం ఇప్పటివరకు ఫలితాలు వెలువడ్డాయి. 400, 500 ఓట్లున్న చోట ఈ ఫలితాలు ఇప్పటివరకు అయితే వెలువడ్డాయి. మేజర్ పంచాయతీలు కావచ్చు, ఒక మోస్తరు పంచాయతీలు ఏవైతే 2000, 3000 ఓట్లున్న పంచాయతీలకు కూడా ఇప్పటివరకు వార్డుల ఫలితాలు పూర్తిగా వెలువడలేదు. ఇవన్నీ కూడా వెలువడడానికి మరో 2 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. మేజర్ పంచాయతీలు అయితే రాత్రి 10 వరకు వెలువడే అవకాశం ఉంది. ఓవరాల్గా కనుక చూసినట్టయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 75% గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. ఈ దశలో మిగిలిన 25%కు ఎన్నికలు జరిగిన పరిస్థితి ఉన్నది. ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతుందని చెప్పవచ్చు. అక్షయ. ఓకే భాస్కర్.